హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనం ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేసాం. మన ఛానల్లో 15 డేస్ టైం టేబుల్ కూడా రన్ అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడండి? సో ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి 5th జూన్ టు 23rd జూన్ కదా. అంటే మనకి ఈ సో 5th జూన్ టు 23rd జూను, అంటే ఈ మిడిల్లో మనకి 15 డేస్ అనేవి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో మీరేంటి 15 డేస్ అంటున్నారంటే ఎక్కువ ఉన్నాయండి, బట్ హాలిడేస్ వస్తాయి. సో మొత్తం అయితే 15 షిఫ్ట్స్ జరుగుతాయి మనకి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చిందండి. అంటే చాలా చిన్నది, బట్ కొంతమందికి అది పెద్దది కూడా కావచ్చు. ఎందుకంటే రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయండి. రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే 5th జూన్ టు 24th జూన్, అంటే 1 డే అనేది ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. సో చూడండి, రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 5th జూన్ టు 24th జూన్, అంటే మనకి ఇక్కడ 16 డేస్ అనేవి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకేనా. సో 16 డేస్ అనేవి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో మీరు అనుకోవచ్చు, ఇది 1 డేనే కదా ఎక్స్టెండ్ చేశారు, సో ఇది కూడా ఏం అప్డేటా అంటే అప్డేటే అండి. ఎందుకంటే ఈ 16 డేలో అంటే 1 డే ఇంక్రీజ్ చేశారు కదా, ఆ 1 డేలో మనకి 3 షిఫ్ట్స్ జరుగుతాయి. ఓకే, 3 షిఫ్ట్స్ ఎంతమంది రాస్తుంటారండి? ఒక షిఫ్ట్కి ఎంతమంది రాస్తారు? అలాంటి 3 షిఫ్ట్స్ అంటే ఎంతమంది రాస్తుండొచ్చు? సో వాళ్ళకి అనేది 1 డే అనేది ఎక్స్టెండ్ అవుతుంది కదా. సో ఎవరైనా బై మిస్టేక్ ఇవే డేట్స్ అనుకొని హాల్ టికెట్లో ఈ డేట్ కనుక 24th, ఎవరికన్నా 24th ఫస్ట్ షిఫ్ట్ పడింది అనుకోండి, సో వాళ్ళకి అర్థం కాదు కదా. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా. సో అందుకనే ఈ వీడియో చేసి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ 3 షిఫ్ట్స్ జరిగే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ న్యూసే కదండి. సో ఆ షిఫ్ట్లో ఎవరు పడతారండి మనకెవరికి తెలియదు. ఇంకా అడ్మిట్ కార్డ్స్ అనేవి రాలేదు కదా. సో అందుకనే చిన్న అప్డేట్ అయినా కూడా అందరికీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకైనా పడవచ్చు, మీ వీడియో చూసి ఎవరికైనా ఆ షిఫ్ట్లో పడవచ్చు, లేదంటే నాకైనా పడవచ్చు. సో మనం చెప్పలేం కాబట్టి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయాలనేది నా ఆలోచన. ఓకేనా. సో ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషనేనండి. ఫ్రమ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే. మీరు ఎవరికైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేనండి మీకు ఈ వీడియోలో మీకు ఇవ్వాల్సిన చిన్న అప్డేట్. చాలా చిన్న అప్డేట్, బట్ ఎంతో కొంతమందికి ఇది ఇంపార్టెంట్ అప్డేటే కాబట్టి మీకు అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే సో ఇంపార్టెంట్ అప్డేటే, చిన్న అప్డేట్ అయినా చాలా ఇంపార్టెంట్ అప్డేటే. సో ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి చిన్నదైనా ఇన్ఫర్మేషన్ అయినా మీకు అనేది నేను వీడియో చేసి మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే మీరు ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకే. సో మీ ఇంట్రెస్ట్ అనేది, మీ సపోర్ట్ అనేది నాకు లైక్ చేసి షేర్ చేసి చూపించండి, చెప్పండి. వీడియోలో ఏం అప్డేట్ అంటే అది ఆ చిన్న అప్డేటే, బట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా తక్కువ టైం ఉందండి, మనకు ఉండేది ఓన్లీ 10 డేస్. ఓకేనా. 10 డేస్. ఎవరైనా ఈ 15 డేస్ టైం టేబుల్ మన 15 డేస్ టైం టేబుల్ ఫాలో అవ్వకపోతే చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను, ఆర్ ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. సో ఫస్ట్ అవి కవర్ చేసి అవి రివైజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది కవర్ చేయండి. సో ఈ 15 డేస్ అయిపోయిన తర్వాత, ఆర్ నేను ముందే చెప్తానండి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కవర్ చేయాలి, లాస్ట్ మినిట్ రివిజన్ లాగా అనేది కూడా వీడియో చేస్తాను. సో మీరు చేయాలా వద్దో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. సో ఈ వీడియోకి అనేది 50 లైక్స్ కనుక చేస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, సో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లాస్ట్ మినిట్ రివిజన్ లాగా ఏవి చేయాలి అనేది ప్రతి సబ్జెక్ట్లో చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.